నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చలని సైతం లెక్క చేయని జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రభాస్ కు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమారన్లతో పాటు నటి శ్రీయారెడ్డి కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది. కొన్ని సినిమాలు కొందరు నటీనటుల జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. అటువంటి అరుదైన అవకాశం నటి శ్రీయారెడ్డికి దక్కింది. సలార్ సినిమాలో ఆమె చేసిన పవర్ఫుల్ క్యారెక్టర్ వారే వా అనే విధంగా డిజైన్ చేయబడింది. అంది వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఒడిసి పట్టుకుంది శ్రీయారెడ్డి. తనకు లభించిన పాత్రలో జీవించింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. అనేక కొత్త సినిమాల్లో ఛాన్స్లను కూడా కొట్టేస్తోంది. 21 ఏళ్ల సినీ ప్రయాణంలో శ్రీయారెడ్డి కేవలం 14 సినిమాలు మాత్రమే చేసింది. 2002లో సమురాయ్ అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అది పెద్దగా ఎవరినీ ఆకట్టుకోలేదు. 2005లో ఓ పోలీస్ అధికారి పాత్ర చేసింది. తన నటనతో అదరగొట్టింది. అందరూ ఆమెను విజయశాంతితో పోల్చారు. ఇప్పుడు సలార్ లో లేడీ విలన్ పాత్రలో ఇరగతీసింది. అదర హో అనిపించింది. దీంతో అందరూ ఆమెను మరో శివగామి అంటున్నారు. రమ్యకృష్ణ రేంజ్ నటనతో ఆకట్టుకుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. సలార్ అనగానే ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ కు ఎంత పేరొచ్చిందో ఆమెకు కూడా అంతే పేరొచ్చింది. శ్రీయారెడ్డి ప్రస్తుత వయసు 41 ఏళ్లు. ఆమె తండ్రి భరత్ రెడ్డి అనే ఓ మాజీ ఇండియన్ క్రికెటర్. చెన్నైలో స్థిరపడి ఓ తెలుగు కుటుంబం. ఇక శ్రీయారెడ్డికి మొదట మోడలింగ్ మీద ఆసక్తి ఉండేది. తండ్రి అడ్డు చెప్పడంతో ఆ ప్రయత్నాలను ఆపేసింది. ఆ తర్వాత కొంతకాలానికి ప్రఖ్యాత సదరన్ స్పైస్ మ్యూజిక్ ఛానల్లో వీడియో జాకీగా చేసింది. మెల్లిమెల్లిగా ఆడిషన్స్ ఇస్తూ 2002లో సమురాయ్ అనే సినిమా చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆమెకు అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. మలయాళంలో మమ్ముట్టితో ఓ సినిమా చేసిన ఆమె కెరియర్ కు ప్లస్ కాలేదు. ఆనంద్ ఫేమ్ హీరో రాజాతో అమ్మ చెప్పింది అనే తెలుగు సినిమా కూడా చేసింది. అది కూడా ఆమెకు కలిసి రాలేదు. హీరో విశాల్ తో చేసిన పొగరు మూవీ ఆమెకు గుర్తింపు తీసుకువచ్చింది. విశాల్ తో ప్రేమలో ఉంది అనే పుకార్లు కూడా వచ్చాయి. అలా ముక్కుతూ మూలుగుతూ సాగుతున్న కెరియర్ లో విక్రమ్ కృష్ణ అనే నటుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. విక్రమ్ కృష్ణ హీరో విశాల్ సోదరుడు. విక్రమ్ కృష్ణను పెళ్లి చేసుకున్నాక 10 ఏళ్ల పాటు శ్రీయారెడ్డి మాయమైపోయింది. సినిమాలకు దూరంగా ఉంది. 10 ఏళ్ల తర్వాత వడివేల్ దర్శకుడిగా ఓ సినిమా తీస్తూ ఆమెను నటించడానికి ఒప్పించాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఒక వెబ్ సిరీస్ చేసింది. ఆ సిరీస్ చేసే సమయంలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ కళ్ళలో పడింది. తన సలార్ సినిమాలో వరదరాజు సోదరి రాధ రమ పాత్రకు ఆమె కరెక్ట్ గా సూట్ అవుతుందని ఫిక్స్ అయ్యాడు. ఆమె సరే అంది. పాత్రలో లీనమైంది, కొమ్మేసింది. ఆమె నటన గురించి తెలిసిన ఇతర దర్శకులు సైతం ఆమెకు పవర్ఫుల్ క్యారెక్టర్లు ఆఫర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో కూడా శ్రీయారెడ్డి అదిరిపోయే పాత్ర చేస్తుంది. చిరంజీవి హీరోగా చేస్తున్న ఓ ఫ్యాంటసీ చిత్రంలో కూడా శ్రీయారెడ్డికి మంచి క్యారెక్టర్ లభించినట్లు కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.